అప్పుడు ఆర్ కాంగ్రెస్ అన్నట్టు పెట్టుకుంటా. ఆర్ కాంగ్రెస్ రైట్, మంచిగా నువ్వు కూడా పెట్టినావు మంచిగా ఏఎస్పై కాంగ్రెస్ పార్టీ. ఓకేనా రైట్. 100% సుస్మిత ఉండని, సురేఖ ఉండని, వాకెటి శ్రీహారి ఉండని, అడ్లూరు లక్ష్మణ్ ఉండని, పొన్నం ప్రభాకర్ ఉండని అందరు నిలబడతారు వీళ్ళు. ఇవాళ డైరీ రాసుకోరి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కేసీఆర్ మనసు అని నేను చెప్పిన. ఓకే, అది నిజమైంది అంతే కదా. కాకుండా ఆయన బయట ఉంటే మా అందరికి ఆదర్శం ఉండేది. పోయిండు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మీరు కొన్ని పేరు చెప్పారు, వీళ్ళందరినీ పంపించేస్తారా ఇప్పుడు? ఇంకో విషయం కూడా చాలా చెప్తా. 4 పార్టీలు తిరుగుతున్నాయి బయట, 4 కూడా మా రేవంత్ అన్న మనుషులే. ఓకే, తీన్మార్ మల్లన్న మా రేవంత్ అన్న మనిషి, కవితక్క మా రేవంత్ అన్న మనిషి, విశారాధన్ మా రేవంత్ అన్న మనిషి, పృథ్వీరాజ్ యాదవ్ మా రేవంత్ అన్న మనిషి. కవిత రేవంత్ మనిషి. సరే, మీరు చెప్పిన 3 గురించి ఆలోచించడానికి అవకాశం ఉందేమో కానీ కవిత కూడా మా రేవంత్ అన్న మనిషి. ఆమె కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ మీదనే ఉండవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా, వచ్చి ఉంటారు కదా. గుత్త సుఖేందర్ రెడ్డి కాడ పైసలు లేవా? రాగానే కొడుకు చైర్మన్ కాలేదా? అట్నే ఇమ్మ కూడా ఏముంటారు అంతేనా మరి. ఇప్పుడు పివి నరసింహారావు దేశ ప్రధాని బిడ్డ వచ్చి కేసీఆర్ దాంట్లో ఎమ్మెల్సీ కాలేదా? అయిందా లేదా? హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. పిఎం బిడ్డ రాగారేంది, సీఎం బిడ్డ మా అన్నకాడికి వస్తే తప్పే ఉంది, పార్టీ నడిపిస్తే తప్పే ఉంది. అట్లా ఇంకా అంటే ఇప్పుడు వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారికి ఇన్ని పార్టీలు ఉన్నాయా కాంగ్రెస్ బయట అంతా అందరు సపోర్ట్ మా అన్ననే. ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా తెలియదు కానీ పార్టీలు అయితే మద్దతు. ఇప్పుడు మళ్ళా పోయి ఫుట్బాల్ ఆడుతుండు, క్రికెట్ ఆడుతుండు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో. ఓకే, కవితగా పోయితే దండం పెడుతుంది అప్పుడప్పుడు. విశారాధన్ రేవంత్ మంచోడే కానీ కాంగ్రెస్ వాళ్ళు మంచోదిగా అంటాడు. ఇక అనిపిస్తుంది ఒక్కొక్క మాట కానీ చూస్తున్నాం, ఇంకా చూస్తున్నాం మేమంతా. వచ్చిన కొడుకులు పోయి పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఎగురుతురు కదా. బిడ్డ మీ సంగతి చెప్తాం. కాంగ్రెస్ పార్టీ గురించి నాలుక జారితే, కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తి పోసి మాట్లాడితే బిడ్డ ఒక్కొక్కరికి డ్రాయర్లు కూడా మిగిలే చెప్తున్నా. మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన అబ్బో నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలే, ఇంకా జర్రుంటే కప్పుకుంటుంటే అంటే ఏం కండువా కప్పుకున్నావు అంటే ఆయన ఏమంటాడు, నా కొడుకుని బిజినెస్ కోసం కాంటాక్ట్ లో పైసలు ఉంటే పంపించిన రాలేదు, మీ అయ్య కండువా కప్పుకుంటూ ఇస్తా అన్నాడంట. సరే ఈయన కండువా కప్పుకుంటా, ఏం బట్టనా నువ్వు ఇస్తావా అన్నాడంట. ఇస్తావా అంటే ఆయనకు అప్పచెప్పిండంట, పోయిండంట. ఏమన్నా మళ్ళా పొంగులేటికి అప్పచెప్పిండంట. మళ్ళీ ఏం నరేందర్ రెడ్డికి ముగ్గురు ఇవ్వకుంటేనంట బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండట. అంటే నీ బిల్లుల కోసం వచ్చినావు కానీ ప్రజల బావు కోసం రాలే పోచారం, రాలే. ఇక మైపాల్ రెడ్డి అయితే ఆయన ఓ మా సార్ వెనుకనే ఉంటాడు, అక్కడనే ఉంటాడు అంటాడు. మరి పీకనీకి వచ్చినావా కాంగ్రెస్ పార్టీలకు? పోచారం శ్రీనివాసరెడ్డి, మైపాల్ రెడ్డి, ఇంకో ఆయన సాలే మా పార్టీకి గెలిచింది మంచిగానే ఉందిరా భయ్, పీకనీకి వచ్చారా మీరు అంతా? మా పొట్టల మీద కొట్టిరు కదా మీరు వచ్చి. ఒకడైతే ఆడోడు సంజయ్ వచ్చిండు, ఆయన శిష్యుడు కూడా మా జీవన్ రెడ్డి శిష్యుడిని చంపే. ఏం చెప్పాలి, కాంగ్రెస్ పరిస్థితి ఏం చేయాలి? మొన్నటిదాకా 10 ఏళ్ళు ఆ కొడుకులే టార్చర్ పెట్టిరు మమ్మల్ని, ఇప్పుడు వచ్చి ఆ కొడుకులే టార్చర్ పెడుతురు, మళ్ళీ వచ్చి ఇళ్ళకి వచ్చి. అట్లా బాధ అనిపిస్తుంది. ఇక రేవంత్ నాకు అర్థమైతేనేమో థ్యాంక్ యూ, అర్థం కాకుంటే ఏమని బాధ అంది. ఇప్పుడు సరే, ఫైనల్ గా నాకు ఒక్క విషయం చెప్పండి, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు. ఇప్పుడు కొండే సురేఖ గారి విషయంలో వాళ్ళ పిఏ అంశం వచ్చింది బయటికి, కిడ్నాప్ చేసిరు అని అన్నారు, ఆయన పైన భూ కబ్జాల కేసులు అని అన్నారు, కిడ్నాప్ చేసిరు అన్నారు, రోహిన్ రెడ్డి గన్ను పెట్టిండు అన్నారు, అన్ని అన్నారు. మరి ఆర్మ్స్ కేసు ఎడిపోయింది. ఇప్పుడు నువ్వు గన్ను పట్టుకొని తిరిగితే నేను లోపల వేయరా? వేస్తారు కదా, మరి ఎందుకు వేయలేయాలని? ఇక అన్నీ నేను చెప్పుకుంటూ పోతే దునియా వెళ్తాయి, ఇంకా చాలా చెప్పవలసి వస్తుంది. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి. ఏం లేదు, ఇట్లా మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడితే సూపర్ గ్యాంగ్లు వస్తాయి మా కాడికి, వస్తాయి బరాబర్ వస్తాయి. మరి ఎట్లా ఎదుర్కొంటారు? ఎట్లా ఎదుర్కొంటారు? అరే మంచి మంచి బీజేపీని ఎదుర్కొన్నాం, బీఆర్ఎస్ని ఎదుర్కొన్నాం, బొత్తుల సూపర్ గ్యాంగ్లను ఎదుర్కొని పెద్దగా మేము ఖాళీగా ఉన్నాం ఆ గాజులు వేసుకొని. తప్పు చేయనన్ని రోజులు భయపడం, తప్పు చేయనన్ని రోజులు భయపడం, తప్పు చేసిన రోజు ఆనకాన్ని పోయి చెప్పు. మీ కాడ కూడా ఉన్నారా రౌడీలు గుండాలు? లేరు అన్న, మేము మంచి. మరి మీ కాడ ఎవరున్నారే? మేమే ఉన్నాం, నమ్మిన ప్రజలు ఉన్నారు, నమ్మిన సైనికులు ఉన్నారు. పీజీఆర్ సార్ కొట్లాడేటప్పుడు వాళ్ళు ఉన్నారు, ప్రజలే ఉన్నారు కదా. అంత పెద్ద రాజశేఖర రెడ్డి సార్తో కొట్లాడిండు, ఆయననే ఆదర్శం మాకు. ముఖేష్ గౌడ్ అన్న ఆదర్శం, మాంజన్ కుమార్ యాదవ్ అన్న ఆదర్శం, మా సంపత్ కుమార్ అన్న ఆదర్శం, మా బట్టి సార్ ఆదర్శం, మా ఉత్తమ్ సార్ ఆదర్శం,
మా శ్రీధర్ బాబు సార్ ఆదర్శం, మా మది కన్నా రాజగోపాల్ రెడ్డి అన్న ఆదర్శం. రేవంత్ రెడ్డి లేడా ఇలా ఆయననే నా సూపర్ గ్యాంగ్లు అలశిశుడేనా చేసేటివన్నీ. గంత రోడ్డు మీద ల్యాండ్ కబ్జాలు చేస్తుంటే సస్పెండ్ చేయరా ఇంకా? చెప్పు మరి ఏం చేద్దాం చెప్పు ఇక అట్లా. సరే ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్, చూసిరు కదా. అంటే ఇది అమర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్న అంశం. అంటే నెక్స్ట్ ఒక్కరొక్కరిగా బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించే కుట్ర, అది టీడీపీ నుంచి వచ్చిన కొన్ని వర్గాలు, అంటే సైకిల్ కాంగ్రెస్ అని దానికి ఒక బిరుదు కూడా వారు ఇచ్చిండ్రు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీసీలు, నెక్స్ట్ ఎస్సీలు, తర్వాత ఎస్టీలు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అణగారిన వర్గాలను తొక్కే ప్రయత్నం కొందరు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను కూడా తొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. సుపారీ గ్యాంగులను కూడా తన మీదికి పంపే కుట్ర జరుగుతుంది ఆ కాంగ్రెస్ పార్టీలో అని రోహిన్ రెడ్డి పేరు చెప్తూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారి కామెంట్స్ తోటి మీరు ఏకీభవిస్తారా?